నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. కాకినాడ జిల్లాలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో చిన్న క్లూ దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. పాప అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కలకలం రేపుతోంది. పాప కనిపించక నేటికి సరిగ్గా 13 రోజులైంది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. కానీ పాప ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు. కిడ్నాప్ కోణంలోనే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఈ కేసులో లభించిన ఓ చిన్న క్లూ ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నెల 6న తుని మండలం దొండవాక పంచాయతీలోని సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి పామాయిల్ తోటలో ఆడుకుంటూ అదృశ్యమైంది. దాదాపు 500 ఎకరాల విస్తరణలో 400 మందికి పైగా సిబ్బంది గాలిస్తున్నారు. థర్మల్ డ్రోన్స్, స్నిఫర్ డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. అయితే పాప కనిపించని రోజున మధ్యాహ్నం 1 గంట సమయంలో గ్రామంలోని గుడి దగ్గర సీసీ కెమెరాలో ఓ కీలక దృశ్యం రికార్డైంది. పాప పెంపుడు కుక్క ఆందోళనగా తిరుగుతూ కనిపించింది. ఆ కుక్క ఈ నెల 9న ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన 13న మృతి చెందింది. నిన్నటి నుండి ఆహారం తీసుకోకపోవడంతో కారణమని భావిస్తున్నారు. ఈ కుక్క మృతిపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. అనుమానితుల మొబైల్ నంబర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, పాప తప్పిపోయింది, ఇప్పటికే 13 రోజులైందే, ఇంకా ఆచూకీ దొరకలేదు. పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? సంగీత, ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఈ రోజుకి 14 రోజులు గడుస్తుంది. 13 రోజుల పాటు పూర్తిగా అయిపోయినప్పటికీ ఏ ఒక్క చిన్న జాడ కూడా కనిపించలేదు. జ్ఞానేశ్వరి జాడ కోసం ఎతకనటువంటి ప్లేసు కూడా లేదు. ఏదైతే పామాయిల్ తోటలో అలాగే కొండ ప్రాంతం అంతా కూడా గడిచిన 13 రోజుల నుంచి పూర్తి స్థాయిలో వెతుకులాట కొనసాగుతూనే ఉంది. దర్యాప్తు కేసుకు సంబంధించి అన్ని వివరాలు సేకరించడానికి పూర్తిగా ముమ్మరం అయితే చేశారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. చిన్నారిది మిస్సింగే పూర్తిగా కూడా ఎవరో కిడ్నాప్ చేశారన్న కోణంలోనే దర్యాప్తు శరవేగంగా ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నెల 6వ తేదీన చిన్నారి జ్ఞానేశ్వరి 11:50 ఇంటి నుంచి బయటకు వెళ్ళడం, తర్వాత 1 గంటకి 1:02 నిమిషాలకి ఏదైతే చిన్నారితో పాటు అదృశ్యమైనటువంటి పెంపుడు శునకం ఏదో ఉందో శునకానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆ ఊరిలోనే దేవాలయం దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో కనపడిన నేపథ్యంలో ప్రస్తుతం అది చిన్నారితో వెళ్ళినటువంటి శునకంగానే భావించారు. అయితే ఆ రోజు అప్పటికే అదృశ్యమైనటువంటి చిన్నారి పూర్తిగా కూడా శునకం వెంబడలేదు, కేవలం శునకం మాత్రమే ఆ సీసీటీవీ ఫుటేజ్ నేపథ్యంలో దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అది ఏదైతే పెంపుడు శునకంగానే నిర్ధారణ అయితే చేశారో అప్పటికే చిన్నారిని కిడ్నాప్ అయింది. కాబట్టి ఎందుకంటే ఉదయం పట్టపగలో 11:50 ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఆ గంట గ్యాప్ లోనే ఆ ప్రాంతం అంతా కూడా, ఎందుకంటే కుటుంబ సభ్యులకి సమాచారం తెలిసింది. వీళ్ళు వెళ్ళి వెతుకులాట గ్రామస్తులకు చెప్పి అందరూ ఒక వెతుకులాట ప్రారంభించేసరికి చిన్నారి అదృశ్యమైన ఘటన అంటే ఖచ్చితంగా అప్పటికి పట్టపగలు కావడం, అటవీ జంతువులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మిస్సింగ్ కేసు అని ప్రస్తుతం భావిస్తూ ఆ కోణంలో శరవేగంగా అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే అక్కడికి ఆ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎవరైతే వేట సాగించే వాళ్ళు ఎవరు ఉంటారో పిఠాపురం, కోటవరొట్ల, పోలవరం ఈ 3 ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అటవీ జంతువుల్ని అలాగే పక్షుల్ని వేటాడడానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా వచ్చి ఎత్తుకుపోయారు. ఆ కోణం ఒకటి, జీడిపిక్కలు ఏరుకోవడానికి సంచార జాతులకు చెందిన వారు ఎవరైనా ఆ ప్రాంతానికి వచ్చారు. వీళ్ళని ఇప్పటికే నలుగురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది ఆ ప్రాంతానికి వచ్చి వెళ్ళినట్టుగా ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ కోసం ఒక బృందం ప్రత్యేకించి గాలింపు జరుగుతుంది. అయితే మిస్సింగ్ కోణంలోనే ప్రస్తుతం చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి పూర్తిగా కూడా దర్యాప్తు కేసు గతం కంటే ముమ్మరం అయితే చేశారు. విస్తృత స్థాయిలో కొన్ని బృందాలు, ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 2 బృందాలు మాత్రమే సెర్చ్ ఆపరేషన్ లో తొలుత పాల్గొన్నప్పటికీ 8 బృందాలుగా మారి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు చిన్నారి కోసం జల్లెడి పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చిన్నారి ఆచూకీకి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి, ఎందుకంటే గడిచిన వారం తర్వాత చిన్నారి అదృశ్యమై
వారం తర్వాత ఆ పెంపుడు శునకం కూడా మృత్యువాత పడింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్ వైజాగ్ వాళ్ళు ఇంకా దానికి సంబంధించిన నివేదిక ఏది ఇవ్వలేని నేపథ్యంలో అది కూడా వస్తే పూర్తిగా కేసు కూడా ఒక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం పోలీసులు కూడా కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఒక పక్క కిడ్నాప్ ఇది అన్న అభిప్రాయానికి అయితే పోలీసులు రావడం జరిగింది. ప్రాథమికంగా ఎప్పటి వరకు సెర్చ్ ఆపరేషన్ పేట ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది పూర్తిగా కూడా 500 పైబడి మంది 13 రోజులుగా తిరగన ప్లేసు లేదు, వెతకన ప్రదేశం లేదు, పూర్తిగా కూడా అంతా జల్లెడి పట్టిన ఎక్కడ ఆధారం లేదు. ఇదంతా తొలుత అటవీ జంతువుల వేట అని ప్రస్తుతం భావించినప్పటికీ ఆ కోణాన్ని పూర్తిగా విస్మరించేట్టుగానే ప్రస్తుతం ఈ శునకం కనబడ్డం, తర్వాత మృత్యువాత పడ్డం. ఇప్పుడు ఆ గంట సమయంలోనే పట్టపగల అటవీ జంతువులు వేట చేసే అవకాశం ఏ కోణంలోనే లేదు కాబట్టి, పూర్తిగా ఇది కిడ్నాప్ అనే భావించి పోలీసులు ఆ దిశగా అయితే కేసునైతే దర్యాప్తు ముమ్మరం చేశారు. కానీ ఇప్పుడు కిడ్నాప్ కోణంలో చూస్తున్నారు పోలీసులు. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ వెల్లడించారా, ఏదైనా అప్డేట్ ఇచ్చారా పోలీసులు ఇప్పటి వరకు? పోలీసులు ఇప్పటి వరకు 2 అంశాల మీద ప్రధానంగా, ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వన్యప్రాణుల్ని వేటాడడానికి వచ్చేటటువంటి వేటగాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు డేటా, ప్లస్ ఆ ప్రాంతానికి జీడిపిక్కలు ఏరుకోవడానికి లేదంటే సంచార జీవనం సాగించే సంచార జాతుల వారు ఎవరైనా వచ్చారా, ఈ 2 కోణాల మీద ప్రధానంగా దృష్టి సారించి గతంలో ఇక్కడ సంచరించి ఇప్పుడు ఆ ప్రాంతంలో లేని వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళనే ట్రేస్ చేసి వాళ్ళని కొంతమందిని అదుపులో తీసుకున్నారు. పక్కాగా ఎంతమంది అని ప్రస్తుతం చెప్పడం లేదు, కానీ సంచార జాతులకు చెందిన వాళ్ళు 4 మాత్రం తీసుకురాగలిగారు. అంటే వాళ్ళు 12 మంది పైబడి ఉన్నట్లుగా ఇక్కడికి వచ్చినట్లుగా ఆధారాలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఇప్పటికే 4 అయితే సంచార జాతుల వాళ్ళు తీసుకున్నారు. ఇంకా 8 మంది అక్కడ రావాల్సి ఉంది. అయితే వేటగాళ్ళకి సంబంధించి అదే పిఠాపురం, కోటరొట్ల, అలాగే డి పోలవరం, ఈ 3 ప్రాంతాల నుంచి ఎక్కువ మంది తరచుగా అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఎత్తులాట ఒకవైపు బృందం ప్రత్యేకించి తిరుగుతుంది. వీళ్ళందరూ వస్తే కేసుకి సంబంధించి, ఎందుకంటే ఆ ప్రాంతంలో టైంకి సంచరించే వాళ్ళు వాళ్ళే అని పూర్తిగా ఒక నిర్ధారణగా ప్రస్తుతం ఈ కేసు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా 2 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడుగా ఆ పెంపుడు శునకం పోస్ట్ మార్టం కూడా వస్తే దానికి ఒక కేసు కూడా కీలకంగా దశగా మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏదైనా చిన్నారిది పక్కా మిస్సింగ్ అన్నట్టుగా భావించాల్సిన తరుణంగా ప్రస్తుతం ఈ కేసు అయితే ముందుకు సాగుతూ ఉన్నది. కేసు అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కన్నా రెట్టింపు ద్వారంలో ఇప్పుడు ప్రస్తుతం విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఎక్కువ బృందాలుగా ఇడిపోయి చుట్టుపక్కల అనుమానితులుగా ఉన్న వారందరిని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళు నిచ్చరిస్తున్నారు. ఈ గతంలో ఈ ప్రాంతంలో నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వాళ్ళు డేటా తెప్పించుకున్నారు. అలాగే కాల్ డేటా పూర్తిగా సెల్ టవర్ ఆధారంగా ఈ 13 రోజుల నుంచి ఇతర ప్రాంతాల వాళ్ళు, కొత్త వాళ్ళు, అటువైపుగా వెళ్ళిన వాళ్ళు లేదా ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వీళ్ళందరినీ కాల్ డేటా తీసుకుని వాళ్ళందరూ వీలైనంత మందిని అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేస్తుంది. ఏదైనా కీలక దశలో ప్రస్తుతం చిన్నారి జ్ఞానేశ్వర్ ఆచూకీకి సంబంధించి కేసు అయితే నడుస్తూ ఉంది. ఆ పూర్తి దశలో పూర్తిగా కూడా దానిపై కిడ్నాప్ కోణంలోనే ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒక 2 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు బయటపెట్టే అవకాశం ఉంది. ఫోరెన్సిక్ నివేదికలు వస్తే కనుక ఖచ్చితంగా మీడియా ఎదుట ఆ వివరాలను ఉంచుతామని ఏదైతే ఏబీజీ తిలక్ డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆయన నేతృత్వంలో నడుస్తూ ఉన్నది. ఎప్పటికప్పుడు హోంమంత్రి అనిత, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిరోజు ఈ కిడ్నాప్ అంశానికి సంబంధించి జ్ఞానేశ్వరి ఎక్కడున్నా సరే శరవేగంగా ఈ దర్యాప్తు కొనసాగాలని ప్రతిరోజు అప్డేట్ తీసుకుంటా ఉన్నారు. ఒకవైపు పూర్తిగా కూడా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ కూడా ప్రతిరోజు కేసు దర్యాప్తు గురించి సమీక్ష చేస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో అధికారులు పక్కాగా కిడ్నాప్ అన్న కోణంలోనే ప్రస్తుతం ఈ కేసు అయితే ముందుకు సాగుతూ ఉన్నారు. సంగీత ఓకే వర్మ, రైట్.